హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందో స్టోరీలో 4వ భాగం. ఎంతసేపటికి నా నుంచి సమాధానం రాకపోవడంతో నిషాన్ అన్నయ్య కొంచెం కంగారుగా, మా ఏంటలా ఉన్నావు? నేను చెప్పింది అబద్ధం అనుకున్నావా అనగానే నేను ఒక్కసారిగా గట్టిగా నవ్వేశాను. ఎంతలా అంటే కళ్ళల్లో నీళ్ళొచ్చేంతలా. చుట్టుపక్కల వాళ్ళందరూ నా వైపు వింతగా చూస్తున్నా నవ్వాగలేదు నాకు. అప్పుడే వచ్చారు రామ్ గారు, ఫేస్ హ్యాండ్ కీతో తుడుచుకుంటూ. నిదానంగా వచ్చి నా ఫేస్లో నవ్వు చూసి ఆయన ఫేస్లో చిరునవ్వు వచ్చిందేమో, అదే చిరునవ్వుతో నా ఎదురుగా కూర్చుని, ఏంటి విషయం అన్నట్టు నిషాన్ అన్నయ్య వైపు చూశారు. నేను కొంచెం కొంచెం నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ కళ్ళల్లో వచ్చిన నీళ్ళని తుడుచుకుని అన్నయ్య వైపు గాజు కళ్ళతో చూస్తూ, జోక్ చేయటానికి కూడా ఒక పరిమితి ఉంటుంది అన్నయ్య. తెలుసా నీకు ఆ విషయం? రామ్ గారేంటి, నన్ను ప్రేమించటం ఏంటి, అది ఎప్పటికీ జరగదు అన్నయ్య. నువ్వు పొరపాటు పడుతున్నావు. ప్రేమించిన మనిషి అయితే సంవత్సరం రోజులు నన్ను బంధించి బాధ పెట్టేవాళ్ళు కాదు కదా అనగానే ఆయన మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి. అవి నేను పట్టించుకునే పరిస్థితుల్లో లేను. నా వాగ్దాటికి నిషాన్ అన్నయ్య భయంతో వణికిపోతూనే నా చేతిని గట్టిగా పట్టుకుని మాట్లాడొద్దు అన్నట్టు సైగ చేశాడు. కానీ మనం తింగరిమేళం కదా, మనం మన వాగ్దాటిని ఆపకుండా ఆయన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అన్నయ్య. అటువంటిది నన్ను ప్రేమిస్తున్నారని ఎలా అనగలుగుతున్నావు? పొరపాటున ఈ మాట కాని సార్ గారి ఫియాన్సీ వింటే ఇంకేమైనా ఉందా? నన్ను చంపేసి ఎంచక్క కేసుని పక్కదోవ పట్టించి చక్కగా జారుకుంటుంది. పైగా నేను చచ్చినా అడిగేవాళ్ళు లేరు, బాధపడేవాళ్ళు అంతకంటే లేరు. నేను పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అన్వాంటెడ్ పర్సన్నే అన్నయ్య, ఇప్పటికీ కూడా అని అంటూ ఉన్నప్పుడు ఈసారి రామ్ గారి పిడికిలిలో నా చెయ్యి నలిగిపోయింది. ఎంతలా అంటే ఆ చెయ్యి ఎర్రగా మారిపోయి వాపు వచ్చేంతలా. దెబ్బకి దడుచుకున్న నేను భయంగా రామ్ గారి వైపు చూస్తూ, సార్, నా చేతిని వదలండి అని అంటుంటే రామ్ గారు నిషాన్ అన్నయ్య వైపు ఒక చూపు చూసి నా చేతిని గట్టిగా లాగి ఆయన లేచి నన్ను అంతే లాక్కొని వెళ్ళిపోయారు. ఎక్కడికో తెలియదు కానీ నా గుండెల్లో మాత్రం మరోసారి ట్రైన్ పరిగెడుతూ ఏడుస్తూనే వదలండి సార్ అని పిలుస్తూనే ఉన్నాను. కానీ పట్టించుకోలేదు. ఆ హోటల్లో ఉన్న ప్రతి ఒక్కరూ మా వైపు వింతగా చూస్తున్న రామ్ గారు పట్టించుకోలేదు. వెనకే నిషాన్ అన్నయ్య పరిగెత్తుకుంటూ వచ్చినా ఆయన మాత్రం కనీసం చూపు కూడా తిప్పకుండా లాక్కెళ్ళి నన్ను కారులో విసిరి వెనకే వచ్చిన నిషాన్ అన్నయ్యకు వేలు చూపించి, ఫాలో చేయొద్దు అని సీరియస్గా బేస్ వాయిస్లో చెప్పి డ్రైవింగ్ తీసుకుని కార్ స్టార్ట్ చేశారు. నాకు ఒళ్ళంతా వణుకు మొదలై, సార్, ఐఎమ్ రియల్లీ సారీ. నా మాటలు మీరు హర్ట్ అయి ఉన్నట్టున్నారు. కానీ సార్, ప్లీజ్, నేను అన్న మాటలన్నీ నిజాలే సార్. ఒక్కసారి మిమ్మల్ని మీరే అడిగి చూసుకోండి. ప్లీజ్ సార్, కోపం తెచ్చుకోకండి. కనీసం ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి సార్. నా మీద కోపం తెచ్చుకోకండి అని వెళ్తున్నంతసేపు నా పాటికి నేను ఏడుపు దిగమింగుకుంటూ బ్రతిమలాడుతూనే ఉన్నాను. కానీ అటువైపు నుంచి చిన్న మాట కూడా రాలేదు. కార్ దాదాపు గంటన్నర తర్వాత ఒక ప్లేస్లో ఆగగానే నేను కళ్ళెత్తి ఎదురుగా చూశాను. అదే ఆయన ఫామ్ హౌస్. దానిని చూడగానే నా వెన్నుల్లో వణుకు మొదలై భయంగా రామ్ గారి వైపు చూస్తే నా వైపు ఆయన ఒక్క చూపు విసిరి హారన్ కొట్టారు. అంతే. వాచ్మెన్ గబగబా గేట్ తీయగానే కార్ లోపలికి పరిగెత్తింది. పార్కింగ్ లాట్లో కార్ పార్క్ చేశాక కార్ నుంచి రామ్ గారి దిగుతూ, 1 మినిట్ టైం ఇస్తున్నాను. నీ మొహం చాలా నార్మల్గా పెట్టుకొని కిందకి దిగాలి. కాదని నీ మొహంలో కన్నీటి బొట్టు, ఏడుపు, ఉక్రోషం, బాధ లాంటివి ఏమైనా కనిపించాయంటే నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏడుస్తూ బాధపడుతూనే వెళ్తావు అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చారు. నాకు భయం వేసి గబగబా హ్యాండ్ బ్యాగ్లో నుంచి కర్చీఫ్ తీసుకుందామనుకున్నాను. కానీ ఈ మహానుభావుడు నా హ్యాండ్ బ్యాగ్ని కూడా విసిరేసి నా నుంచి దూరం చేశారు కదా.
అది కూడా లేక నా చీర చెంగుతో మొహం తుడుచుకుని మొహం మీద నవ్వు పులుముకొని గబగబా కిందకి దిగగానే రామ్ గారి యాటిట్యూడ్గా నా వైపు ఒక లుక్ విసిరి ముందుకు నడిస్తే నేను మాత్రం స్టాచ్యూలా అక్కడే నిలబడిపోయాను. నిజం చెప్పాలంటే ఆ ఫామ్ హౌస్ చూడగానే పాత జ్ఞాపకాలన్నీ మెదిలి భయం మొదలయ్యి అందులోకి అడుగు పెట్టాలంటేనే కాలు ముందుకు కదలనని అంటూ మొరాయిస్తూ ఉంది. అందుకే రామ్ గారు వెళ్తున్నా పట్టించుకున్నట్టే బిహేవ్ చేస్తూ కారు దగ్గరే ఉన్నాను. 5 అడుగులు ముందుకు వేసిన రామ్ గారు నేను రావట్లేదని గమనించి వెనక్కి తిరిగి తలదించి ఉన్న నా వైపు షార్ప్గా చూశారు. నాకెలా అర్థమవుతుందనుకోకండి. ఆయన చూపు అంత సూదిలా గుచ్చుకుంది నాకు. ఆ చూపుకి తడబడేలోపు నా చేతిని పట్టుకున్న ఆయన మరోసారి బరబరా లాక్కెళ్ళిపోయి ఫామ్ హౌస్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉండటంతో లోపలికి తీసుకువెళ్లి మెయిన్ డోర్ క్లోజ్ చేయటమే నన్ను విసిరేశారు. నేను వెళ్లి హాల్ మధ్యలో పడి మొహం దోసిలిలో దాచి ఆపుకోలేక గట్టిగా ఏడుస్తూ, క్షమించండి సార్, ఐఎమ్ రియల్లీ సారీ. మీకు కోపం వచ్చింది. ఆ కోపం చూపించటానికి నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు కదా. అర్థమైపోయింది సార్. మీరు ఇక్కడికి తీసుకువచ్చారంటే నాకు అర్థమైపోయింది. కానీ సార్, ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను ఏది కావాలని అనలేదు సార్. పొరపాటున నోటి నుంచి వచ్చేశాయి. ఐఎమ్ రియల్లీ సారీ. నన్నేమీ చేయకండి. ఈ ఒక్కసారికి వదిలేయండి అని నా పాటికి నేను ఏడుస్తూ చెప్తూనే ఉన్నాను. కానీ అటువైపు నుంచి మాట కాదు కదా, కనీసం ఒక సైగ కూడా లేదు. దాదాపు 10 నిమిషాల తర్వాత ఎంతకీ రామ్ గారి నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో నేను భయంగానే తలెత్తి చూశాను. ఎదురుగా రామ్ గారు కనిపించలేదు. ఏమైపోయారు అని నిదానంగా పైకి లేచిన నాకు కిచెన్లో నుంచి ఆప్రాన్ కట్టుకొని ఒక చేతిలో ఒక ప్లేట్ పట్టుకొని వస్తూ కనిపించారు. ఆయనని అలా చూడగానే నా కళ్ళు బాతుగుట్లు అయిపోయి అప్పటి వరకు ఏడ్చానన్న విషయం కూడా మర్చిపోయి ఆయన కళ్ళకి నా కళ్ళని రాసి ఇచ్చేశాను. ఆయన మాత్రం అదేమీ పట్టించుకోకుండా వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ఆ ప్లేట్ పెట్టి నా వైపు ఒక చూపు చూసి తిరిగి కిచెన్లోకి వెళ్ళగానే నేను గబగబా కన్నీళ్లు తుడుచుకొని కిచెన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి సార్ అని చాలా నిదానంగా పిలిచాను. అప్పటికే ఎంత కోపాన్ని ఆపుకున్నారో ఏమో, మరోసారి సార్ అనగానే నా నుదుటి మీదకి ఖాళీ అయిన బాటిల్ విసురుగా వచ్చి చాలా ఫోర్స్గా తగిలింది. అప్పటికే తల తిరుగుతున్న ఫీలింగ్లో ఉన్న నాకు ఆ బాటిల్ దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోతే బాగుండు, కనీసం ఒక గంటైనా రెస్ట్ తీసుకోవచ్చు అనిపించింది. అంత నొప్పి పుట్టింది. అందుకే తల పట్టుకొని అక్కడే కూర్చుందాం అనుకునే లోపు నా నడుము పట్టి డైనింగ్ టేబుల్ పైన కూర్చోబెట్టారు రామ్ గారు. అది గమనించిన నేను కంగారుగా కిందకి దిగేలోపు డోంట్ యు డేర్ అని గంభీరంగా అంటూ నాకు 2 వైపులా చేతులు అడ్డం పెట్టి నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నీకెందుకు నేనంటే ఇష్టం లేదు సీత అని అడిగారు చాలా సాఫ్ట్ వాయిస్లో. నాకెందుకు ఆ వాయిస్లో బాధ కూడా వినిపించింది. బహుశా అది నా భ్రమనేమో. ఆయన ఎందుకు బాధపడతారు అని నాలో నేనే అనుకుని నేను తలదించేసి, మీరంటే ఎవరికి నచ్చరు రామ్ గారు, మీరంటే అందరికీ ఇష్టం. నేను అన్నది నేనంటే మీకు ఇష్టం లేదని రామ్ గారు. మీరు సరిగా వినలేదు. నిషాన్ అన్నయ్యతో నేను చెప్పింది వినలేదనుకుంటా, మళ్ళీ చెప్తాను అని నా పాటికి నేను లొల్లడ వాగేలోపు నా పెదవుల మీద పెక్కిచ్చి చిరునవ్వుతో నా వైపు చూశారు. మొదటిసారి ఆయన కళ్ళల్లో కూడా ఆనందం కనిపించింది. అది ఎందుకో అర్థం కాని నేను వెర్రి మొహం వేసుకుని చూస్తుంటే ఆయన చేయి నిదానంగా నా రైట్ థై మీద వేసి మరో చేతిని నా ఎడం చెంప మీద పెట్టి సున్నితంగా చెంప మీద బొటని వేలుతో రాస్తూ, నా కళ్ళల్లోకి చూసి చెప్పు, ఈ కళ్ళల్లో నీ పట్ల ఏమీ కనిపించట్లేదా సీత? 1%
జస్ట్ 1% అయిన జాలి, బాధ్యత, ఇష్టం ఇలాంటివేవీ కనిపించటం లేదా అని అడిగారు. రామ్ గారు సడన్గా అలా ఎందుకు అడిగారో తెలియకపోయినా ఆ కళ్ళల్లో ఇంటెన్సిటీ మాత్రం నా మనసుని సూటిగా తాకింది. కానీ అది కానీ బుద్ధి మాత్రం వెక్కిరిస్తూ, భలే నమ్ముతున్నావులే ఈ మనిషిని. ఇన్ని రోజులు నిన్ను ఎంత తక్కువగా, హీనంగా చూశాడో మర్చిపోయావా? అటువంటి మనిషి కళ్ళల్లో నీ పట్ల ద్వేషం, అసహ్యం తప్ప రెండోది కనిపించదు సీత. మరోసారి నమ్మి మోసపోకు అని తల మీద గట్టిగా బొప్పి కట్టేలా ముట్టింది. దానివల్ల వాస్తవంలోకి వచ్చి పడ్డ నేను నా మనసుకి గోడ కట్టేసి ఆయన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నా అంతటి నేనే, నాకైతే మీ కళ్ళల్లో నా పట్ల ద్వేషం, అసహ్యం మాత్రమే కనిపిస్తున్నాయి రామ్ గారు. ఇప్పటికీ అవే కనిపిస్తున్నాయి అని చాలా స్థిరంగా అన్నాను. నా మాటలు తీసుకోలేకపోయారేమో, చాలా కోపం వచ్చినట్టుంది. పళ్ళు బిగించి దవడని కదిలిస్తూ కళ్ళని ఎర్రగా మార్చి పిడికిలి బిగించాలనుకున్న ఆయన చెయ్యి నా థై మీద ఉండటంతో ఆ పని చేయలేక ఎంతో కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు అన్నదానికి గుర్తుగా మెడ మీద నరం పొంగి కనిపించింది. అంతే. నాకు వెన్నులో వణుకు మొదలై, రామ్ గారు అని సాగదీస్తూ భయంగా అతికించి అన్నాను. అంతలోనే ఆయన చెయ్యి నా థై మీద నుంచి పక్కకి జరిగి పక్కన పెట్టిన ప్లేట్లోని ఆమ్లెట్ని 4 మడతలు చుట్టి ఆ మడతని చిన్న పేపర్ ముక్కలా మార్చి ఒక్కసారిగా నా నోట్లో కుక్కేసి, తిను ముందు అని గంభీరంగా అన్నారు. ఒక్కసారిగా అంతా నోట్లో పెట్టేయటంతో పాటు నాకు నమిలే టైం కూడా ఇవ్వలేదు రామ్ గారు. దాదాపు 4 ఆమ్లెట్స్ వేయటం వలన వెంటనే అవి నోట్లోకి కుక్కేసి తిని అర్థమైన చెత్తంతా ఈ బుర్రలో నుంచి తీసి, ఖాళీ కడుపుతో ఆలోచిస్తే బుర్ర పనిచేయదని నిరూపిస్తావు నువ్వెప్పుడూ సీత అని కసురుతూనే నా నోట్లో కుక్కేసి బలవంతంగా వాటర్ కూడా ఆయనే స్వయంగా తాగించారు. నాకంతా అయోమయంగాను, ఇంకొంచెం వింతగాను, ఎక్కువగా భయంగానే ఉంది. కానీ అవన్నీ బయట పెట్టలేని సిచ్యువేషన్లో బిక్కమొహం వేసుకుని ఆశ్చర్యమైన ముసుగు మాత్రం మొహం మీద వేసుకుని కళ్ళు పెద్దవి చేసి రామ్ గారి వైపే చూస్తూ ఉండిపోయాను. తినడం అయిపోగానే నా కళ్ళల్లో ఆశ్చర్యం గమనించారేమో ఆయన పెదవుల్లో నవ్వు చేరింది. చెప్పటం మర్చిపోయాను కదా, రామ్ గారు నవ్వితే నిజంగా వెన్నెల కురిసినంత అందంగా ఉంటుంది. ఆయన నవ్వినప్పుడు బుగ్గల్లో పడే సొట్ట బాబోయ్, చూడటానికి ఎంత క్యూట్గా ఉంటారో, చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. అంత అందమైన నవ్వు రామ్ గారిది. ప్రతిసారి ఆయన నవ్వు చూసి బ్రతికేయచ్చు అనిపించేస్తుంది నాకైతే. అలానే ఇప్పుడు కూడా ఆయన వైపే చూస్తూ ఉండిపోయాను. అది కూడా ఒక రకమైన తన్మయత్వంలో. అది కనిపెట్టిన రామ్ గారు నన్ను 2 చేతుల్లోకి తీసుకొని మెట్ల వైపు నడుస్తుంటే ఒక్కసారిగా నిజం గుర్తుకు వచ్చి భయంగా రామ్ గారి షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకొని, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు సార్, నన్ను దించండి కిందకి అని అన్నాను. కానీ నా మనసు ఎందుకో, దించకండి రామ్ గారు, దించి నన్ను మరోసారి ఒంటరిగా వదిలేయకండి అని చెప్పినట్టు అనిపించింది. నా మనసు మాటే రామ్ గారు విన్నారేమో. నేను దించమని అన్నా కూడా నా వైపు చూపు కూడా తిప్పలకుండా, నీ ఇష్టం, నా దగ్గర సాగదు అన్నట్టు ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి డైరెక్ట్గా ఆయన మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళిపోయాడు. ఆ బెడ్రూమ్ క్రికెట్ స్టేడియం అంత పెద్దదే. అంటారు కదా, డబ్బున్న వాళ్ళు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక వృధా ఖర్చులు బాగా పెడతారు అని. సేమ్ అలానే ఆ రూమ్లో కూడా కింగ్ సైజ్ బెడ్, మినీ ఫ్రిడ్జ్, ఒకవైపు బుక్స్ రాక్, మరోవైపు బట్టల షెల్ఫ్, ఇంకోవైపు బట్టల సెల్ఫ్, పక్కనే వాష్రూమ్కి అటాచ్డ్గా డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది. ఇక బాల్కనీ కూడా ఉంది. ఆ బాల్కనీలో అయితే పచ్చని చెట్లు వేలాడుతుంటాయి. అంటే హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నమాట. అక్కడే సిట్టింగ్ అరేంజ్మెంట్స్తో పాటు హ్యాంగింగ్ ఉయ్యాల కూడా ఉంది. ఇదంతా నేను చూడకుండానే చెప్పేస్తున్నాను. బికాజ్ ఆ బాల్కనీ ప్రిపేర్ చేసింది నేనే అయితే. ఈ రూమ్కి నేను ఎన్నోసార్లు వచ్చాను, కానీ ఇక్కడ ఇంటీరియర్ కూడా చాలా అందంగా ఉంటుంది.
మనం ఉంటున్న ఇంటిలో మనం ఎప్పుడూ ఉండే రూమ్‌లో ఇంత ఖర్చు పెట్టుకొని ఏదైనా చేసుకుంటే అదొక అందం. డైలీ మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి వృధా అయినట్టు అనిపించదు. కానీ ఇలాంటి ఫార్మ్ హౌస్‌లో కూడా ఇంత అందంగా రూమ్‌ని తీర్చిదిద్దుకొని మరీ ఎప్పుడో నెలకో, 2 నెలలకో ఒకసారి వచ్చి ఒక రాత్రి ఉండేదానికి ఇంత అవసరమా అని నాకు ప్రతిసారి అనిపిస్తుంది. కానీ చెప్పా కదా! డబ్బున్న వాళ్ళు ఎలా ఉంటారనేది. అయ్యో! మళ్ళీ నన్ను తప్పుగా అనుకోకండి. మాలాంటి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలా ఆలోచించి మాత్రమే ఇలా చెప్పాను. ఎవరిని తప్పు పట్టడానికి కాదు కాబట్టి ఎవరూ మనసుకి తీసుకోకండి. అలా ఆ రూమ్‌లోకి తీసుకురాగానే ఆయన నన్ను బెడ్ మీదకి దించితే నేను భయంతో వణికిపోతూ, "నన్నేం చేయొద్దు రామ్‌గారు, నన్నేం చేయొద్దు. ప్లీజ్ వదిలేయండి" అని వణికిపోతూ వెనక్కి వెనక్కి జరుగుతూ ఉంటే రామ్ గారు ఒక్కసారిగా నా కాలు పట్టి కిందకి లాగేసి నా నోటి మీద చూపుడు వేలు పెట్టి, "ఏం మాట్లాడకు" అని గంభీరమైన వాయిస్‌లో కళ్ళు చిన్నవి చేసి అన్నారు. అప్పటికే వెక్కిళ్ళు రావటం మొదలయ్యాయి నాకు భయంతో. ఆ వెక్కిళ్ళని ఆపుకోవటానికి ప్రయత్నిస్తూనే భయంగా రామ్ గారి వైపు చూస్తూ ఉంటే, రామ్ గారికి నేను ఎలా కనిపించానో తెలియదు కానీ, వెంటనే ఆయన పెట్టిన వేలు మీద చిన్న ముద్దు అద్ది, నా కళ్ళల్లోకి చూస్తూ నిదానంగా పక్కన కూర్చొని నా చేతిని ఆయన చేతుల్లోకి తీసుకొని, "ఎందుకు సీత ఇలా బిహేవ్ చేస్తున్నావు? నువ్వు ఇలా బిహేవ్ చేసే కొద్దీ నా మనసు ఎంత గాయపడుతుందో అర్థమవుతుందా నీకు? నీకు తెలియదు సీత, నువ్వు నాకు ఎంత ప్రీషియస్ అనేది" అనగానే నా కళ్ళు పెద్దవైపోయాయి. ఎవరికో చెప్పాల్సిన మాటలు నాకు చెప్తున్నారు రామ్ గారు. ఈ మాటలే వాళ్ళకి చెప్తే చాలా సంతోషిస్తారు అని మధ్యలోనే అడ్డుకొని అన్నాను. నా మాటలకేమో నా వైపు చిరాకుగా ఒక చూపు చూశారు. ఆ చూపుకి నేను భయపడుతూనే, అంటే ఇది మీ ఫియాన్సీకి చెప్పాల్సింది కానీ నాకు చెప్తున్నారు. పొరపాటు పడుతున్నారా? లేదంటే నా దగ్గర ప్రాక్టీస్ చేస్తే బెటర్ అవుట్‌పుట్ వస్తుందనుకుంటున్నారా? అని అడిగాను. రామ్ గారు ఇంకేమీ లేదు అని అమాయకంగా మొహం పెట్టి అన్నాను. అమాయకంగా ఏంటిలేండి. ఆ సమయంలో నాకు అదే అనిపించింది. అలా అని అడిగాను. ఆ మాటలకి మండిన ఆయన నా బుగ్గలు 2 ఒత్తిపట్టి, "కనీసం ఒక్క 5 నిమిషాలు కూడా నన్నుగా నీ ముందు ఉండనివ్వవు కదా సీత. నీ నోటికి ఎప్పుడు అడ్డు అదుపు ఉండదు. అండ్ ఇది మాత్రం ఎప్పటికీ వాడవు" అని నా అరికాలిని పొడుస్తూ చెప్పి, "ఎందుకు ఇక్కడ ఉన్న బ్రెయిన్‌ని ఇక్కడి వరకు తీసుకువెళ్ళావు" అని నా మెదడు మీద, మోకాళ్ళ మీద పొడిచి చివర్లో నా అరికాళ్ళ మీద ఒత్తి చెప్పి, "ఇక్కడ ఉన్న బ్రెయిన్‌ని కూడా వాడవు. అది కూడా రోజు నడిచేది కూడా అరిగిపోయిందేమో. నేను చెప్పేది ఆలోచించటం కాదు కదా! కనీసం శ్రద్ధ పెట్టటం కూడా మానేశావు" అని చిరాకుగా చెప్పి పైకి లేచి, "ఎంత చెప్పినా నీకు వేస్ట్‌లే. ఈ 20 రోజులు ప్రశాంతంగా ఉండు. తర్వాత ఉంటుంది నీకు నా చేతుల్లో" అని పళ్ళు కొరుకుతూ చెప్పి టవల్ తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతే, నేను బిక్కమొహం వేసుకొని, ఇప్పుడు నేనేమన్నానని రామ్ గారికి ఇంత కోపం వచ్చింది? ఉన్నదే కదా చెప్పాను. ఏంటో నిజాలు మాట్లాడినా సరే రామ్ గారికి ఇంత కోపం ఎందుకు వస్తుందో నాకు అస్సలు అర్థం కాదు అని పెదవి విరిచి మౌనంగా బెడ్ మీద మోకాళ్ళని మడిచి కూర్చొని ఆ మోకాళ్ళ మీద మొహం పెట్టి వాష్రూమ్ వైపే చూస్తూ ఉండిపోయాను. రామ్ గారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు తిరిగి ఆ ఫామ్ హౌస్ నుంచి బయటికి తీసుకువెళ్తారా అని. అరగంట తర్వాత తడిచిన తలని విదిలిస్తూ టవల్ చుట్టుకొని కండలు తిరిగిన వీషేప్ బాడీతో ఛాతి మీద నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తూ ఉంటే యాటిట్యూడ్గా నడుస్తూ బయటికి వచ్చారు. యాక్చువల్‌గా రామ్ గారు అందం, యాటిట్యూడ్‌ని తిని పుట్టారేమో! నాకు తెలీదు కానీ, ప్రతి క్షణం ఆయన నడకలో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ ప్రతి దాంట్లో నాకు ఒక రకమైన రాజసంతో పాటు యాటిట్యూడ్, బలుపు కనిపిస్తూ ఉంటాయి. ఆయన పరిచయమైనప్పటి నుంచి ఇలా నేను అనుకోని రోజంటూ లేదు. అలా ఆయన రాగానే నేను చూపు తిప్పాలన్న ఆలోచన కూడా మర్చిపోయాను. అంత అందంగా ఉన్నారు. అలా ఆయన్ని చూస్తుంటే చూస్తూనే ఉండిపోవాలనిపించింది.
నా కళ్ళకు కూడా సిగ్గులేదు. నిన్ను వదిలేసిన మనిషిని ఎలా గుడ్లప్పగించి చూస్తున్నావు? కళ్ళు మూయవే అని పదే పదే చెప్తున్నా మెదడికి ఆ సంకేతాలు అందలేదేమో. కనురెప్ప కొట్టడం మర్చిపోయి కబోర్డులో బట్టలు తీసుకొని నా ముందే వేసుకోవటానికి సిద్ధమైన ఆయనని చూస్తూనే ఉన్నాను. వెనక్కి తిరిగిన ఆయన నా చూపుని గమనించి ఒక రకమైన స్మైల్తో కన్ను కొట్టి అలానే నా వైపు నడుచుకుంటూ వచ్చారు. నేను టక్కున మొహం తిప్పేసి తల కొట్టుకుంటూ, ఏం చేస్తున్నావే సీత నువ్వు? ఎంత నీకు రామ్‌గారం అంటే ఇష్టం ఉంటే మాత్రం ఇలా సిగ్గు లేకుండా చూసేయటమేనా? చిచ్చి! రోజు రోజుకి నువ్వు ఆడపిల్లవన్న విషయం కూడా మర్చిపోతున్నావు. నీ కళ్ళకు కూడా సిగ్గు లేదు. అది కూడా రామ్‌గారు కనిపించగానే గుడ్లప్పగించి చూస్తూనే ఉంటుంది అని లోలోపల అనుకుంటున్నాను అనుకుని నాలో నేనే అనుకుంటూ ఉంటే అవి రామ్ గారికి వినిపించాయేమో. నవ్వుతూ నా తల మీద మొట్టి, నన్ను ఇలా నువ్వు కాక ఎవరు చూస్తారు సీత? నీకు నన్ను ఇలా ఏంటి మొత్తం చూసే రైట్ కూడా ఉంది. సరేలే, కానీ ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కావు. ముందైతే నా తల తుడువు అని బెడ్ మీద కూర్చొని నా చేతిలో టవల్ పెట్టగానే నేను అయోమయంగా, నేనెందుకు తుడవాలి సార్? ఇప్పుడు నేను మీకేమీ కాను కదా అని నోరు జారాను. నా మాటలకి ఆయనలో రాక్షసుడు నిద్రలేచాడేమో. నా వైపు షార్ప్గా ఒక చూపు చూసి నా బుగ్గలు ఒత్తిపట్టి ముందుకు తెచ్చుకొని చాప మూతిన ఉన్న నా పెదవుల మధ్యలో ఆయన పెదవులు పెట్టి చప్పరిస్తూనే నిదానంగా నన్ను వెనక్కి నెట్టేశారు ఆయనతో పాటే. ఉప్చ్! ఎందుకు సీత? ఎందుకు నేను రామ్ గారి కోపాన్ని ప్రతిసారి మర్చిపోతున్నాను? ఇలాంటి మాటలు మాట్లాడితే ఆయనకి కోపం వస్తుందని తెలుసు కదా. ఇప్పుడు ఏం చేస్తారో అని నాకు భయం వేస్తున్న సమయంలోనే రామ్ గారు చాలా కోపంగా నా నడుముని గట్టిగా ఒత్తేస్తూ నా మీదకి పూర్తిగా చేరారు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.